జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. చట్టాలు కూడా అలానే ఉన్నాయి సార్. ఒక ముస్లిం వచ్చి కాలేసి ఈ భూమి నాదే అంటే వాళ్ళకి ఇచ్చే వక్ఫ్ బోర్డు కానివ్వండి, ఇమాంలకు లేకపోతే చర్చి పాస్టర్లకు ఇచ్చే జీతాలు కానివ్వండి, నిజంగా ఒక గుళ్ళో చేసే అర్చకుడికి ఎవరైనా ప్లేట్లో డబ్బులు వేస్తే ఇగో పూజారి ఎందుకు పోతాడు, పైసలు మస్తు సంపాదించుకోవడానికి చిల్లర పైసలు. కానీ ఇమాంల పేరుతోటి లేకపోతే పాస్టర్ల పేరుతోటి ఎంత పైసలు వసూలు చేస్తుండ్రు గవర్నమెంట్ వాళ్ళు. అర్థం కాక గోవా గవర్నమెంట్ ఎస్పెషల్లీ వీళ్ళని క్రిస్టియన్స్ కూడా ఏదో టూర్ జార్ఖండ్ గవర్నమెంట్ టూర్ కు పంపించడానికి డబ్బులు ఇస్తోందట. ఇక మన వాళ్ళు ఎలాగో ముస్లింలకు తీర్థయాత్రలకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, కాశీకి రామేశ్వరానికి ఇలాంటి వాటికి ఇవ్వమంటే ఇవ్వదు. వీటి విషయంలో ప్రశ్నించడానికి ఎవ్వరు ముందుకు రారు. సరే, అవి ఓటు బ్యాంకు రాజకీయాలు, తాయిలాలు. ఇంకా అంతకంటే పెద్ద ప్రమాదం నేను ఇంకోటి మీ దృష్టికి చెప్తా. ఈరోజు హలాల్ అనేటువంటిది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఫుడ్ అండ్ డ్రగ్ సంస్థ ఫుడ్కు సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. కానీ ఈరోజు హలాల్ సర్టిఫికేటు మనం వాడుతున్నటువంటి ప్రతి ప్రోడక్ట్ మీద ఇప్పుడు ఒక హిందువు మన ఇంట్లో వాడిన ఇంక్లూడింగ్ ఓసారి మన పూజా సామాను కూడా హలాల్ సర్టిఫికేట్ దాని మీద ముద్ర ఉంటుంది. ఒకప్పుడు హలాల్ అనేటువంటిది మాంసానికి సంబంధించినటువంటి ఇష్యూగానే ఉండేది. నాకు తెలిసిన సమాచారం ఖురాన్లో కూడా 21 సార్లు మాంసానికి సంబంధించి హలాల్ ప్రస్తావన ఉంది. కానీ ఈరోజు ఒక ప్యారలల్ ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేయడానికి ఇవాళ ఫిలిమ్స్కు హలాల్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. తర్వాత ఫ్యాషన్ రంగానికి హలాల్ సర్టిఫికేటు, హాస్పిటళ్లకు హలాల్ సర్టిఫికేటు, వెజిటేబుల్స్కు హలాల్ సర్టిఫికేటు. చివరికి మొన్న కొచ్చిన్ లోపల ఒక ప్రకటన వచ్చింది, రియల్ ఎస్టేట్ ప్రకటన. హలాల్ సర్టిఫైడ్ కమర్షియల్ కాంప్లెక్స్లు, హలాల్ సర్టిఫైడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, ఇండ్లు. ఎందుకంటే అవి మక్కా దిక్కు ఫేస్ చేసి కట్టబడ్డాయి కాబట్టి వీటికి హలాల్ సర్టిఫికేట్ ఇచ్చినాం, వీటిని కొనాలి. ఈ రకంగా 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ప్యారలల్గా ఇవాళ ఇస్లామిక్ సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఈ నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి అనేటువంటి విషయంలో కూడా గతంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాని మీద దర్యాప్తులు జరుపుతున్నాయి. అంటే ఒక రకమైనటువంటి ఒక ఆర్థిక జిహాద్, ఇది ఆర్థిక జిహాద్ ఈ దేశం మీద నడుస్తుంది. దీన్ని అరికట్టడానికి అవసరం అంటే కఠినమైనటువంటి చట్టాలు రావాలి. ఇవాళ ఎంతమంది హిందువులు, నేను అడుగుతున్నాను, ఒక ముస్లిం నాకు హలాల్ సర్టిఫైడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కావాలని అంటున్నాం. ఎంతమంది హిందువులు నాకు హలాల్ వితౌట్ హలాల్ నాకు సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కావాలి? పోనీ ప్రోడక్ట్స్ పక్కన పెట్టండి. ఇక మన యొక్క మూర్ఖత్వం అనుకోండి, మన యొక్క అవగాహన లోపం అనుకోండి, ఎక్కడైంది? ఇవాళ బోనాలు నడుస్తున్నాయి. గుళ్ళ దగ్గర అమ్మవారికి ఇచ్చేటువంటి బలిని హలాల్ చేపిచ్చిస్తున్నాం మనం. జాతర్ల దగ్గర, దేవాలయాల దగ్గర హలాల్ అంటే మీనింగ్ ఏంది? ఆ యొక్క బలి ఇచ్చేటప్పుడు నేను ఇక అల్లాకు సమర్పిస్తున్నా అని చెప్పి ఆయన మంత్రం చదివి, ఆ అరబిక్లను ఉర్దూలను మంత్రం చదివి అల్లాకు సమర్పిస్తాడు. నిజంగా ఒక భక్తుడు నువ్వు అమ్మవారికి సమర్పించుకుంటున్నావా, అల్లాకు సమర్పించుకుంటున్నావా? కనీసం ఈ ఆలోచన హిందువులు చేయగలుగుతారా? తెలుసుకోవాలి. ఇవాళ హిందూ సమాజం తెలుసుకోవాలా. కనీసం నీ పండుగల దగ్గర, నీ దేవాలయాల దగ్గర ప్రోడక్ట్ కొంటవా కొనవా అది వేరే విషయము. కానీ నువ్వు ఏదైతే పూజించే దగ్గర కూడా నీకు అక్కడ వచ్చి కూడా హలాల్ మార్కెట్ క్యాప్చర్ చేసుకుంది. ఇప్పుడు మన హిందూ పండుగలు అనేక రకాలైనటువంటి కుల వృత్తుల యొక్క జీవనోపాధికి ముడిపడి ఉన్నాయి. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, నేను చాలా క్లుప్తంగా చెప్తా. భౌగోళిక పరిస్థితులలో ఏ రకమైనటువంటి పంట ధాన్యాలు పండుతాయో,
ఆ భౌగోళిక పరిస్థితులలో ఏ యొక్క వృత్తి ధర్మాలు ఉంటాయో వాటన్నిటిని జోడిస్తూ ఆ కాలాలకు అనుగుణంగా అంటే పంట కాలాలు, ఉత్పత్తి కాలాలకు అనుగుణంగా ఆ వచ్చేటువంటి పండుగల్లో ఈ వస్తు వినియోగం ఉంటుంది. ఒక్కొక్క దేవాలయం కేంద్రంగా ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజం జీవనోపాధి వస్తు మార్పిడి జరుగుతుంది. ఇంత పెద్ద విషయం మన యొక్క పండుగల వెనక, ఉత్సవాల వెనక ఉన్నది. ఈ రోజున కుల వృత్తులు కనుమరుగైనాయి. ఈ మార్కెట్ అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఇవాళ నేను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సెక్రటరీగా కూడా ఉన్నా. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల కారణంగా 5,000 కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది. టర్నోవర్, ఓవరాల్ టర్నోవర్. అది విగ్రహాలు అనుకోండి, బ్యాండ్ అనుకోండి, లైట్ అనుకోండి, ప్రసాదాలు అనుకోండి, లేకపోతే టెంట్ అనుకోండి, ట్రాన్స్పోర్ట్ అనుకోండి, రంగులు అనుకోండి, క్రాకర్స్ అనుకోండి, ఈ రకంగా 5,000 కోట్ల రూపాయలు ఒక భాగ్యనగరం లోపట ఎకానమీ జనరేట్ అవుతుంది. ఈ 5,000 కోట్లు హిందువులు చేసుకునేటువంటి పండుగ ఎటుపోతుంది? ఎన్ని వృత్తి ధర్మం పాటించేటువంటి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది? ఇది ఒక పెద్ద సర్వే. దాని వాస్తవాలు చూస్తే మనం నోరెళ్ళాటాల్సినటువంటి పరిస్థితి. ఇందులో సగం చైనా కూడా వేసుకపోతున్నాడు. ఈ దేశానికి కూడా కాకుండా పోతుంది, ఇకనటువంటి వృత్తిలకు కాకుండా పోతుంది. కాబట్టి మొదటగా ఆలోచన చేయాల్సింది ప్రతి హిందువు కూడా, ఎస్ నేను చేసుకునేటువంటి ప్రతి పని లోపట నా యొక్క సమాజానికి ఏం ఉపయోగపడగలుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సృష్టించబడ్డది మన సమాజం వెల్త్ కోసమే, మన సమాజం యొక్క ముందు చూపు కోసమే. కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి ఆలోచన హిందూ లోపట రావాలి. పోనీ ఒక పక్కన మనం ఇదంతా అనుకున్నట్టు మతోన్మాదంతో కొన్ని సంస్థలు చేస్తున్నాయి. ఇట్లనే అంటాడు, ఓడు ఆడపిల్లల్ని ఎత్తుకపోతా అంటాడు, ఓడు మేము భారత్ను దారుల్ ఇస్లాం చేస్తా అంటాడు, ఇంకోడు వచ్చి నేను భారత్ మాతకు జై కొట్టను అంటాడు, ఇంకోడు వచ్చి నేను వందే మాతరం పాడను అంటాడు, ఇంకోడు వచ్చి ఈ దేశం యొక్క ఆచార వ్యవహారాలను కించపరుస్తాడు, ఓడు పుట్టుకొచ్చి నీ దేవీ దేవతలను నగ్నంగా చిత్రీకరిస్తాడు, వానికి భారతరత్న డిమాండ్ ఇవ్వాలని చెప్పి ఆ హుసేన్ అంటోనికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వచ్చినాయి. వాని క్వాలిఫికేషన్ ఏంటంటే సరస్వతి మాతను, దుర్గామాతను నగ్నంగా చిత్రీకరించింది కాబట్టి వాడు భారతరత్న అవార్డు ఇవ్వాలనేటువంటి విషయాలు కూడా ఈ దేశంలో నడిచినాయి. ఓడు భారత్ను ముక్కలు చేస్తా అంటాడు, ఓడు భారత్ను 100 ముక్కలు 100 దేశాలుగా మేము ముక్కలు చేస్తామని అంటాడు. వాడు చాలా క్లియర్గా వాళ్ళ ఎజెండా ఓపెన్గా చెప్పి చేస్తున్నారు. వాంది మతోన్మాదం అనుకుందాం. ఈ దేశంలో నడుస్తున్నటువంటి రాజకీయాలు కూడా ఏంది? ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి నేతలు కూడా ఏం మాట్లాడుతున్నారు? ఆ నేతలు కూడా హిందువులు ఓట్లు వేస్తున్నారు కదా. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు? రాహుల్ గాంధీ పార్లమెంటు లోపట హిందువులను మతోన్మాదులుగా చిత్రీకరించిండు. గతంలో యూపీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూ టెర్రరిజం అని మాట్లాడిన ప్రభుత్వం గతంలో అనేక విషయాల లోపల శత్రు దేశాలు కూడా మాట్లాడలేదు, కానీ హిందూ తీవ్రవాదం అని చెప్పి యూపీఏ 1 ప్రభుత్వం లోపల ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి చిదంబరం మాట్లాడిండు, సుశీల్ కుమార్ షిండే మాట్లాడిండు, అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడిండు. అనేక కుట్రలు చేశారు హిందూ తీవ్రవాదం అని చెప్పి. ఇవాళ హిందువులను తీవ్రవాదులని డైరెక్ట్గా పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. మరి రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి హిందువులు ఆలోచన చేసుకోవద్దా? ఎక్కడ పోయింది వాళ్ళకి ఆ తెలివి? అంత నిర్లజ్జగా ఒక ముస్లింను కానీ ఒక క్రిస్టియన్ను కానీ ఆ రకంగా అనగలుగుతారా? అక్కడ భయం ఎందుకుంది? మన మీద ఇంత భయం లేకుండా ఇంత అలుసు, ఇంత ద్వేషం ఎందుకుంది ఇవాళ? అందుకే ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులు నిజంగా ఆలోచన చేసిన రోజు ఆ రోజున ఆ పార్టీ ఆలోచన చేస్తుంది. లేకపోతే హిందువులను తిడితేనే మాకు 4 వస్తాయి సీట్లు, హిందువులకు వ్యతిరేకంగా ఈ దేశ వ్యతిరేక ఎజెండాను మేము అవుట్రైట్గా మాట్లాడితేనే ఇవాళ 99 వచ్చినాయి, రేపు 199 వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినారు అనుకో, నాశనం ఎవడు కోరుకుంటున్నాడు? హిందువే హిందువు నాశనానికి కారణమవుతున్నాడు. ఎందుకు ఇవాళ డిఎంకే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నాడు సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అని? వీళ్ళే కదా, ఈ నేతలే కదా మాట్లాడుతున్నది. ఇవాళ టీఎంసీ మమతా బెనర్జీ హిందువులపైన దాడులు జరుగుతున్నాయి ఎందుకు చూస్తూ ఉంటుంది? ఎందుకు చొరబాటుదారుల మీద నేను చర్యలు తీసుకోను అని చెప్తుంది? ఎందుకు ఇవాళ బీఎస్ఎఫ్ పరిధి పెంచొద్దని అంటుంది? ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు
సమస్యలు కాదని ఎందుకంటుంది. దాని వెనకాల కూడా మనం వాళ్ళు ఆమె గెలిచే సీట్లలో కూడా హిందువులు ఉన్నారు కదా ఓట్లు వేసేది. అవును. ఇవాళ ఓటేసేటువంటి హిందువులు ఆలోచన చేయాలా. ఓటుకు పోకుండా ఇంట్లో కూర్చుంటున్నటువంటి హిందువులు ఆలోచన చేయాలా. నువ్వు, నీ కుటుంబము, నీ దేశం ఎంత ప్రమాదంలో పడుతూ ఉన్నదో. ఇవాళ తమిళనాడు లోపట మనం చూస్తున్నాం. ద్రావిడవాదం కానీ, కొత్తగా నిరీశ్వరవాదం కానీ 1951 ఆ ప్రాంతం లోపట ఉన్నటువంటి జనాభా, ఇప్పుడున్నటువంటి జనాభా, మారినటువంటి జనాభా చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. అందుకే ఈ జనాభా అసంతులనం ఈ దేశానికి అతిపెద్ద ఛాలెంజ్గా మారుతుంది. రావాలి, పాపులేషన్ కంట్రోల్ బిల్ రావాలా, మత మార్పిడి నిరోధక చట్టం రావాలా, యూసీసీ రావాలా, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపట మన ఇండియనైజేషన్ ఎడ్యుకేషన్ పాలసీస్ రావాలా. ఈ రకంగా కఠినమైనటువంటి నిర్ణయాలు రావాలి. నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కూడా చూస్తున్నాం మనం. ఫస్ట్ హిందువులు మద్దతుగా నిలవాలా. వాడు ఒక పక్కన అవుట్రైట్గా నీకు మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్నాడు, మత రాజ్యాల ఏర్పాటు కోసం ఓట్లు అడుగుతున్నాడు, ఫత్వాలు ఇష్యూలు చేస్తున్నాడు. ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఎట్లా హిందూ సమాజానికి? ఇంకా కళ్ళు తెరవకపోతే ఎట్లా? ఇంకా ఈ కుహానా సెక్యులిజం మత్తు నుంచి బయటపడకపోతే ఎట్లా? నీ అస్తిత్వాన్ని నువ్వే కోల్పోతున్నావు, నాశనం చేసుకుంటున్నావు. నీ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రేపు నువ్వు సంపాదించినటువంటి ఆస్తులు నీవి కావు. నీ 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 పిల్లల బతుకు, నీ భవిష్యత్తు తరాల యొక్క బతుకు ప్రమాదానికి నెట్టేస్తున్నావు. ఇప్పుడన్నా నిద్రలేవు హిందూ సమాజం. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.